మీరు ప్యారలల్ యూనివర్స్‌ని నమ్ముతారా? నాకైతే ఈ విషయం తెలిసిన తర్వాత నమ్మాలని అనిపిస్తుంది. ఇంతకీ ఏంటా విషయం అంటారా? చెప్తాను వినండి. ఇది 1954లో జపాన్‌లోని టోక్యో ఎయిర్‌పోర్ట్‌లో జరిగింది. ఆ రోజు ఆ ఎయిర్‌పోర్ట్‌లో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఉండడంతో అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ అతన్ని ఆపి తన పాస్‌పోర్ట్‌ని చెక్ చేశారు. పాస్‌పోర్ట్‌ని చూడగానే ఆఫీసర్స్‌కి ఏమీ అర్థం కాలేదు. అలా అనేది ఫేక్ పాస్‌పోర్ట్ కాదు, ఒరిజినలే. స్టాంప్స్ ఉన్నాయి, అంతా ఓకే. కానీ ఆ పాస్‌పోర్ట్‌లో ఉన్న కంట్రీ నేమ్ మాత్రం మన ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఆఫీసర్స్‌లో కన్‌ఫ్యూజన్ స్టార్ట్ అయింది. అసల ఈ కంట్రీ ఎక్కడుందని ఆ పర్సన్‌ని అడిగారు. ఆ పర్సన్ వెంటనే తన జేబులోంచి ఒక మ్యాప్ తీసి వాళ్ళకిచ్చాడు. ఆ మ్యాప్ చూసిన ఆఫీసర్స్‌కి మైండ్ పోయింది. ఆఫీసర్ షాక్‌లో ఉండగానే ఆ వ్యక్తి ఇంకొక విషయం చెప్పాడు. అదే ఆ కంట్రీ స్పెయిన్‌కి, ఫ్రాన్స్‌కి మధ్యలో ఉందని, పైగా 1000 సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడే ఉంటున్నారని చెప్పాడు. అది విన్న ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ అతన్ని వెంటనే అరెస్ట్ చేశారు. పక్కనే ఉన్న ఒక రూమ్‌లో అతన్ని లాక్ చేసి డోర్ బయట ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్‌ని కూడా పెట్టారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఆ సెక్యూరిటీ గార్డ్స్ తిరిగి వచ్చి చూసేసరికి ఆ పర్సన్ ఆ రూమ్‌లోనే లేడు. వేసిన లాక్స్ వేసినట్టుగానే ఉన్నాయి. విండోస్ కూడా ఏమీ తెరిచలేవు. తన పాస్‌పోర్ట్, తన మ్యాప్ కూడా కనిపించట్లేదు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరై ఉంటారు? ఈజ్ హి కేమ్ ఫ్రమ్ ఫ్యూచర్ ఆర్ ఎనీ ప్యారలల్ డైమెన్షన్స్ నుంచి వచ్చాడా? మీరేమంటారు? ఇది అబద్ధమా? లేదా మనకి తెలియని నిజమా? కమెంట్ చేసి చెప్పండి.